అయ్యదేవరా అంటే మన ఫస్ట్ స్పీకర్ అయ్యదేవ కాళేశ్వరరావు ఉన్నారు కదా, వాళ్ళు మీకు ఏమైనా బంధువులు అవుతారా? అవునండి, ఆయన మా ముత్తాత గారు అవుతారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు. తాతగారు ఎలా అయినా 3 పిల్లల్లో ఒక డాక్టర్ని చేయాలి అనుకునేవారట. డి విటమిన్ డిఫిషియన్సీ బాగా ఎదుర్కొన్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ నుంచి వీక్షకులు ఇచ్చే సందేశం. నేను కూడా నా లైఫ్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలోనే ఫేస్ చేయడము, అది ఎర్లీగా ఐడెంటిఫై అవ్వకపోవడము. నాకు less than 3 యూనిట్స్ ఉండిందనమాట బ్లడ్లో. సో నార్మల్లీ అప్ టు 30 to 100 ఉండాల్సింది. దెన్ ఒక 6 lakh యూనిట్స్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్. ఫిట్స్ అనేది సాధారణంగా అప్పుడే పుట్టిన బిడ్డలకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆ కేసులు ఎక్కువ అవుతున్నాయి కదా. పుట్టిన వెంబడే ఫిట్స్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే, యూజువల్గా అది గనక ఎక్కువ డ్యామేజ్ బ్రెయిన్కి జరిగితే కంటిన్యూస్ ఫిట్స్ లాగా వచ్చి వాళ్ళకి పర్మనెంట్గా. మేడం, ఈ ఫిట్స్ వచ్చినప్పుడు వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? నిజానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ మాట్లాడుకుంటే అండి, చేతిలో ఏదైనా ఐరన్ రాడ్సో లేకపోతే కీసో పెడితే, సో ముక్కులో ఒక స్ప్రే ఇటు అటు కొట్టారంటే ఫిట్ అక్కడికక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుంది. మెమోరీని పెంపొందించడానికి కానీ లేదా ఈ మతి మరుపును తగ్గించడానికి కానీ ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే అయ్యే అవకాశాలు ఉన్నాయా? సో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, షార్ట్ వీడియోస్ అనేది 30 seconds 1 minute. సో అటెన్షన్ స్పాన్ అనేది ఇంకా తగ్గించేసుకుంటూ పోతున్నాం మనమే. కుర్చీలో కూర్చొని చేయాల్సిన జాబులు ఎక్కువ అవుతున్నాయి. సో ఇవి సాధారణంగా నర్వ్ వీక్నెస్కు దారితీస్తాయా? సో హైపర్ టెన్షన్, డయాబెటిస్, కొలెస్ట్రాల్ పెరగటం, దాంతో హార్ట్ స్ట్రోక్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, ఇవన్నీ కూడా. అసలు బీపీ మనకు తక్కువ ఉంది, ఎక్కువ ఉన్న లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? మనకు బీపీ ఉందని నిర్ధారించుకోవడం ఎలా? అబౌవ్ 30 years వాళ్ళలో కంపల్సరీగా ఈ బీపీ కానీ షుగర్, కొలెస్ట్రాల్ లాంటివి. కొంతమందికి అయితే అసలు స్ట్రోక్స్ వచ్చిందాకా వాళ్ళకి బీపీ ఉన్నట్లు కూడా ఐడెంటిఫై కాదు. లోయర్ సైడ్ కూడా 100/70 అట్లా ఉన్న వాళ్ళకి కూడా ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? యాక్చువల్గా అంటే లో బీపీ అంటూ ఏమి ఉండదు. కొంతమందిలో ఒక్కసారి మాత్రలు వాడడం మొదలు పెడితే అది జీవితాంతం వాడాల్సిందే. చాలా మటుకు మా గైడ్ లైన్స్లో ఏం చెప్తారంటే, ఫస్ట్ వ్యాయామాలు ఎక్కువ చేయడం ద్వారా నరాల వీక్నెస్ అనే అవకాశం ఉంది. మనకి ఎక్సర్సైజ్లో మైల్డ్, మోడరేట్, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఇలా ఉంటాయండి. మానసిక ఒత్తిడి, అదే రకంగా యాంగ్జైటీ పెరుగుతుంది. ఇది మన నర్వ్స్ మీద ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? మనకి స్ట్రెస్ ఎవరికి లేదు, అందరికీ ఉంది. కాకపోతే అల్యూమినియానికి డిమెన్షియాకు డైరెక్ట్ సంబంధం ఉందని వస్తున్నాయి. సో ఒక న్యూరో ఫిజిషియన్గా మీ అభిప్రాయం ఏంటి వీటి మీద? అల్యూమినియం ఉందా, లేకపోతే మ్యాంగనీస్ ఉందా, ఇంకొక టాక్సిసిటీ ఉందా, కొంతమందిలో అది. మీరు అల్యూమినియం పాత్రలు వాడమంటారా, వాడొద్దంటారా? మీరు వాడతారా పర్సనల్గా? రీసెంట్గా మనకి యోగిక్ ఇవి సూచనలు కానీ అందరూ చెప్పేది ఏంటంటే, సాధారణంగా మీ ఒత్తిడి తగ్గించుకోండి అంటారు, బట్ అది సాధ్యం అవ్వడం అనేది కొద్దిగా కష్టం. సో మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ఇది స్ట్రెస్ తగ్గించుకోవటం అనేది కూడా ఒక మాస్టరీ, అదొక ఆర్ట్. వాళ్ళకి ఇష్టం లేని జాబులు చేయాల్సి వస్తుంది, దాంతో తలనొప్పి కేసులు కూడా పెరుగుతున్నాయి. సో అసలు యాక్చువల్గా తలనొప్పికి రావడానికి గల కారణాలు ఏంటి? తలనొప్పి వచ్చే అవకాశాలను మనం తగ్గించడానికి ఏం చేయాలి? టెన్షన్ హెడేక్ ఆర్ స్ట్రెస్ హెడేక్ అంటాం. సో ఇది